హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే శోభిత అక్కినేని యాక్ట్ చేసి అండ్ జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన లవ్ సితారా అని చెప్పి ఒక మూవీ అయితే రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పెద్దగా మూవీ అయితే ఏం నచ్చలేదు. జస్ట్ ఒక బిలో యావరేజ్ ఒక రామ్ కామ్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికల్లీ మన తారా అని చెప్పి ఆ క్యారెక్టర్ ప్లే చేసిన శోభిత అక్కినేని. సో తను అయితే ఒక ఇంటీరియర్ డిజైనర్. సో తనకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు. సో బేసికల్ ఏంటంటే కనుక మన హీరోయిన్ వచ్చేసి తను కేరళ అమ్మాయి అండ్ మన హీరో వచ్చేసి తను ఒక పంజాబ్ అబ్బాయి. సో వాళ్ళు ఆల్రెడీ లవ్లో అయితే ఉంటారు. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందని చెప్పి అనుకుంటారు. అండ్ అది కూడా ఒక ట్రెడిషనల్గా పెళ్లి చేసుకుందని చెప్పి అనుకుంటారు. సో అప్పుడు వాళ్ళు కేరళకి అయితే వస్తారని ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీని ఇంతకుముందు మనం ఆలియా భట్ యాక్ట్ చేసిన 2 స్టేట్స్ అనే మూవీలో అయితే చూడడం అయితే జరిగింది. జస్ట్ ఇది ఒక కల్చరల్ డిఫరెన్స్ అంతే. సో స్టోరీ సరే కొత్తగా లేకున్నా సరే స్క్రీన్ ప్లే అనేది బాగుందంటే లేదు, స్క్రీన్ ప్లే చాలా బోర్ అయితే కొడుతుంది. చాలా సీన్స్ మనం ఈజీగా అయితే ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో ఇలాంటి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటుంది. అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెజారిటీ ఆఫ్ ద మూవీ శోభిత అక్కినేని చుట్టూ అయితే తిరుగుతుంది. అండ్ తను ఇచ్చిన రోల్కి తనైతే న్యాయం చేసేది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 50 minutes అయితే ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. బట్ రన్ టైం కొంచెం తక్కువైనా సరే బట్ మూవీ అంతా మనకి కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ స్క్రీన్ ప్లే అంతా చాలా బోరింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక యాక్చువల్లీ నిన్న దేవరా అండ్ ఈరోజు సత్యం సుందరం అనే సినిమాలు చాలా బట్టి వరుసగా రిలీజ్ అవుతుంటే వెళ్తూనే ఉన్నాయి. బట్ సో ప్రాపర్ ప్రమోషన్ కూడా ప్రాపర్గా లేదు. సో ఈ మూవీ జీ5లో వచ్చినట్టు కూడా చాలా మందికి అయితే తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ హిందీ లాంగ్వేజ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే అవైలబుల్ లేదు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే చాలా బోరింగ్ అయితే కొడుతుంది. అండ్ కొంచెం అన్ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అండ్ స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి మీకు కనుక రామ్ కామ్ సిస్టమ్ అయితే అంటే ట్రై చేస్తుంటే ట్రై చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి ట్రై చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.